వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ అండి ఇది. ముందుగా 3 బంగాళదుంపలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. వీటిపై ఉన్నటువంటి తొక్క మొత్తం తీసేయాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 లవంగాలు వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకు కొద్దిగా మెత్తబడితే చాలండి, మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదనమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు దీంట్లో 2 లేదంటే 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పెరుగును పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. అలాగే పెరుగు ఎక్కువ పుల్లగా కూడా ఉండకూడదండి. పెరుగు పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కారం చూసుకొని చాలకపోతే గనక యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఇప్పుడు మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంప కుర్మా రెడీ అయినట్లే. దీన్ని చపాతీల్లోకి, పూరీల్లోకి, అలాగే వెజ్ బిర్యానీ ఇలా వేటిల్లో తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.